This conference will now be recorded. హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ సెషన్లో డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంటో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఏ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే ఆ సిస్టంలో మాత్రమే రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ని లేదా అప్లికేషన్స్ని డెస్క్టాప్ ఆర్ స్టాండర్డ్ అప్లికేషన్స్ అనొచ్చని చెప్పుకున్నాం. ఈ సెషన్లో వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, డెస్క్టాప్ అప్లికేషన్తో కంపేర్ చేస్తే వెబ్ అప్లికేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దాని గురించి ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఎందుకంటే మనం ఈ డిస్కషన్ అసలు ఎందుకు పెట్టాం, డెస్క్టాప్ అప్లికేషన్స్ అని వెబ్ అప్లికేషన్స్ కానీ వీటి గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నాం? Because by using Python we can develop desktop applications as well as web applications also. So we have to know at least brief idea about what is web application and what is desktop application. That's why in the introduction itself I'm giving clear idea about what is a web application. Okay, start చేద్దామా? So let us start the class. So what is a web application? It is an application that can be accessible from remote place. Means from other computers or devices. ఓకే, స్టాండర్డ్ అప్లికేషన్తో కంపేర్ చేస్తే వెబ్ అప్లికేషన్కి స్టాండర్డ్ అప్లికేషన్కి ఏదన్నా డిఫరెన్స్ ఉందా? ఉంది. స్టాండర్డ్ అప్లికేషన్ డైరెక్ట్గా సిస్టంలో రన్ అవుతుంది, దానికి స్పెషల్ సాఫ్ట్వేర్స్ అంటూ ఏమీ అవసరంలా. ఫర్ ఎగ్జాంపుల్ జావాలో స్టాండర్డ్ అప్లికేషన్ డెవలప్ చేస్తే జావా సాఫ్ట్వేర్ ఉంటే చాలు ఆ కంప్యూటర్లో, ఆ స్టాండర్డ్ అప్లికేషన్ రన్ అయిపోద్ది. పైథాన్లో కనుక స్టాండర్డ్ అప్లికేషన్ నేను డెవలప్ చేస్తే పైథాన్లో డెవలప్ చేసిన స్టాండర్డ్ అప్లికేషన్ రన్ చేయాలంటే ఒక కంప్యూటర్లో, ఆ కంప్యూటర్లో పైథాన్ సాఫ్ట్వేర్ ఉంటే చాలు రన్ అయిపోద్ది. కానీ వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ అట్లా కాదు. జావాలో వెబ్ అప్లికేషన్ డెవలప్ చేశానుకో ఓన్లీ జావా సాఫ్ట్వేర్ ఉంటే సరిపోదు, ఒక సర్వర్ కూడా కావాలి. పిహెచ్పిలో నేను కనుక ఒక వెబ్సైట్ డెవలప్ చేశానుకో పిహెచ్పి రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటే సరిపోదు, సర్వర్ కంపల్సరీ కావాలి. .NET లో ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసిన ఏఎస్పి యూస్ చేసి లేదా ఏఎస్పిఎక్స్ యూస్ చేసి వెబ్సైట్స్ కనుక డెవలప్ చేస్తే ఓన్లీ .NET రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఉంటే సరిపోదు, సపరేట్ సర్వర్ కావాల్సిందే. అంటే వెబ్ అప్లికేషన్స్కి స్టాండర్డ్ అప్లికేషన్కి మెయిన్ ఒక డిఫరెన్స్ ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ని రన్ చేయాలంటే పక్కాగా ఒక సర్వర్ ఉండాల్సిందే, either వెబ్ సర్వర్ ఆర్ అప్లికేషన్ సర్వర్ ఉండాల్సిందే. సో సెకండ్ పాయింట్, we can't run websites or applications, web applications without having server. So we have to deploy that application in a server. సర్వర్లో డిప్లాయ్ చేయాల్సిందే అంట. ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఒక పీసీ కదా, దీంట్లో నేను ఒక సర్వర్ ఇన్స్టాల్ చేశాను అనుకుందాం. మీరు అనుకోండి అట్లా. ఈ కంప్యూటర్లో ఒక సర్వర్ ఇన్స్టాల్ చేశాను అనుకుందాం, లేదా మీకు వేరే ఎక్స్ప్లెనేషన్ ఇద్దామా? తీసేసే అసలు ఫస్ట్ ఇది, సారీ, జస్ట్ రిమూవ్ ఇట్. ఇది ఒక కంప్యూటర్ అనుకుందాం, ఒక పీసీ అనుకుందాం, ఆర్ ఒక డివైస్ అనుకుందాం. దీంట్లో సర్వర్ని ఇన్స్టాల్ చేయొచ్చు మనం. ఎగ్జాంపుల్ ఏదో ఒక సర్వర్ ఓపెన్ చేద్దాం. మీరు ఎప్పుడైనా టామ్ క్యాట్ అని సర్వర్ కానీ, గ్లాస్ ఫిష్ సర్వర్ కానీ, జావా వెబ్ సర్వర్ కానీ, ఐఏఎస్ సర్వర్ కానీ, వెబ్ లాజిక్ సర్వర్ కానీ విన్నారా? వినకపోతే వదిలేసేయండి, సింపుల్గా సర్వర్ అందాం. అది కూడా ఒక సాఫ్ట్వేర్, ఏం కాదు. ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే సర్వర్ ఇన్స్టాల్ చేసినట్టు మన కంప్యూటర్లో. ఈ సర్వర్లో మాత్రమే మనం డెవలప్ చేసిన వెబ్ అప్లికేషన్స్ని ప్లేస్ చేయాలి. లెట్ us సే ఇట్ ఈస్ ఎ వెబ్ అప్లికేషన్, మన వెబ్సైట్ ఆర్ వెబ్ అప్లికేషన్ అనుకుందాం. వెబ్ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ అన్నమాట. ఓకే, ఈ కంప్యూటర్కి ఒక నేమ్ ఉందనుకుందాం, లేదా ఒక ఐపీ అడ్రస్ ఉందనుకుందాం. 127.0.0.1 that is the IP address అనుకుందాం. అండ్ కంప్యూటర్ నేమ్ ఈజ్ మధు పీసీ, ఎంపీసీ అని రాసా, మధు పీసీ. ఓకే, మధు పీసీ, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు మళ్ళీ. కంప్యూటర్ నేమ్ మధు పీసీ, కంప్యూటర్ పోర్ట్ నెంబర్ ఏమో ప్రస్తుతానికి 127.0.0.1 అనుకోండి, లేకపోతే సమ్ నెంబర్ ఇవ్వండి, 192.168. సంథింగ్ ఏదో ఇవ్వండి, 192.168.1.1 అట్లా ఏదో అనుకుందాం. దట్ ఈస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ ది కంప్యూటర్. అండ్ కంప్యూటర్కి ఐపీ అడ్రస్ అండ్ కంప్యూటర్ నేమ్ ఉన్నట్టే ప్రతి సర్వర్కి ఒక సపరేట్ నంబర్ ఉంటుంది, యునిక్గా ఐడెంటిఫై చేయడం కోసం. సర్వర్ యొక్క ఆ యునిక్ నంబర్ని పోర్ట్ అంటాం. పోర్ట్ ఎంత అనుకుందాం, లెట్ us సే 8080 అనేది ఈ సర్వర్ యొక్క నంబర్ అనుకుందాం, పోర్ట్ అనుకుందాం, సర్వర్ యొక్క ఐడి అనుకుందాం. పోర్ట్ గురించి ఎవరికి తెలియకపోతే కంప్యూటర్ని ఐడెంటిఫై చేయడానికి ఐపీ అడ్రస్ ఎలాగో ఒక సర్వర్ని ఐడెంటిఫై చేయడానికి ఒక నంబర్ ఉంటుంది. ఒకే కంప్యూటర్లో 4-5 సర్వర్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, కాకపోతే ప్రతి సర్వర్కి సపరేట్ పోర్ట్ ఉంటే చాలు, రన్ అయ్యింది. ఒకే కంప్యూటర్లో నెంబర్ ఆఫ్ సర్వర్స్ కూడా పెట్టచ్చు. ఓకే, మరి వెబ్ అప్లికేషన్ అన్నాను, దీనికంటూ ఒక నేమ్ ఉంది అనుకుందాం. మన వెబ్ అప్లికేషన్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మధు టెక్ స్కిల్స్, షార్ట్కట్లో ఎంటీఎస్ అని టైప్ చేశారు. ఎంటీఎస్ వెబ్ యాప్ అనుకుందాం, పోనీ ఎంటీఎస్ వెబ్ యాప్ అట్లా అనుకుందాం, వెబ్ అప్లికేషన్. ఇప్పుడు చెప్పండి, మనం డెవలప్ చేసిన అప్లికేషన్ని సర్వర్లో పెట్టా. సర్వర్ ఒక కంప్యూటర్లో ఉంది, కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఇదిగో, ఆ కంప్యూటర్ నేమ్ అదిగో. సార్, వెబ్ అప్లికేషన్లో జనరల్గా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి? ఒక చిన్న క్లారిటీ కోసం చెప్తున్నా. 2 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. కొన్ని సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో వెబ్ అప్లికేషన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ అండ్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ అనుకుందాం, లేదా సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ చెక్ అనేది ఒక ప్రోగ్రామ్ అనుకుందాం, ఎల్ఓజి చెక్ అని రాసేయాలండి. ఇంకో సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ డూ రిజిస్టర్, పేర్లు ఊరికనే పెడుతున్నాయి, ఏదో ఒక పేరు పెడితే గుర్తుంటుంది కదా అని. డూ ఆర్ఈజీ,
అలాగే నంబర్ ఆఫ్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అనుకుందాం. క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, అంటే .html ఫైల్స్, index.html ఫైల్, login.html ఫైల్, register.html ఫైల్, మళ్ళీ జావాస్క్రిప్ట్ script.js ఫైల్, style.css ఫైల్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. ఇవన్నీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్. ఇవన్నింటినీ మనం ఏమనొచ్చు అంటే, ఇక్కడ రాసాను ఇవి, ఈ బాక్స్లో పెడదాం. ఇవన్నీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్. అదేం సార్ సర్వర్లో పెట్టి క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ అంటున్నారు? ఊరికనే ఒక ఐడియా ఇద్దాం, ఇంకా క్లియర్గా చెప్తాను, ఒక్క నిమిషం ఆగితే. దాట్స్ ఇట్. ఇక్కడ ఏవో సమ్ .jsp ప్రోగ్రామ్స్, జేఎస్పీ అంటే జావా సర్వర్ పేజెస్, ఏఎస్పి ప్రోగ్రామ్స్ యాక్టివ్ సర్వర్ పేజెస్, పిహెచ్పి ప్రోగ్రామ్స్ అవి కూడా అంతే, సర్వర్ సైడ్ రన్ అయ్యే పిహెచ్పి ప్రోగ్రామ్స్. ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ అనుకుందాం, సర్వర్ సైడ్ ఉన్న సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్. ఇవి సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ అనుకుందాం. ఇవి ఉన్నాయే, ఇవి సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ అనుకుందాం. ఎందుకు ఆ క్లారిటీ ఇస్తున్నాను, డిఫరెన్షియేట్ చేస్తున్నాను అంటే కొద్ది క్లారిటీ కొద్దిగా ఎక్కువ ఇద్దామని. సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్కి క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్కి ఒక డిఫరెన్స్ ఉంది. క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ నువ్వు పెట్టింది సర్వర్లో అయినప్పటికీ ఇవి ఎప్పుడు క్లయింట్ సైడ్ వచ్చి ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి, అందుకే వీటిని క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ అంటాం. HTML ప్రోగ్రామ్స్ కానీ జావాస్క్రిప్ట్ కానీ CSS ఫైల్స్ కానీ ఇప్పుడు సర్వర్లో మన వెబ్సైట్తో పాటు ఉన్నప్పటికీ అవసరాన్ని బట్టి అవి ఎక్కడికి లోడ్ అవుతాయంటే క్లయింట్కి లోడ్ అయ్యి క్లయింట్ సైడ్ రన్ అవుతాయి, అందుకని వీటిని క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్స్ అంటారు. కొన్ని సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మనం క్లయింట్ నుంచి రిక్వెస్ట్ ఇస్తే తీసుకుని వాటిని ప్రాసెస్ చేసి రెస్పాన్స్ ఇచ్చేవి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. రన్ అయ్యేది ఎక్కడంటే సర్వర్ సైడే రన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను అనుకుందాం క్లయింట్ నుంచి, ఇప్పుడు ఎలా అనుకుందాం, క్లయింట్ 1 అనుకుందాం. ఎంతమంది క్లయింట్స్ కనెక్ట్ అవ్వచ్చు, ఎంతమంది అయినా కనెక్ట్ అవ్వచ్చు. ప్రస్తుతానికి ఒక క్లయింట్ని చూపిద్దాం, ఓన్లీ 1 క్లయింట్ని, సింగిల్ క్లయింట్ని చూపిద్దాం అర్థం అవడానికి వీలుగా. వీడి క్లయింట్ అనుకుందాం. క్లయింట్ అంటే ఒక కంప్యూటర్ ముందు కూర్చొని బ్రౌజర్ ఓపెన్ చేశాడు, ఆ బ్రౌజర్ని క్లయింట్ అనుకుందాం. క్లయింట్ అంటే బ్రౌజర్ అనమాట. ఇప్పుడు నువ్వేమి యాక్సెస్ చేయాలనుకుంటున్నావు, ఇంకోటి ఈ బ్రౌజర్ ఒక పీసీలోనే పక్కాగా ఉంటుంది, అవునా, ఒక కంప్యూటర్లో ఉంటుంది. ఈ కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ఇది ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అనుకుందాం. రెండు ఇంటర్నెట్ ఉన్నాయి. లేదా ఇలా చూపించే బదులు సింపుల్గా ఎట్లా చూపిద్దామా, దట్ వన్ ఈజ్ ద బెస్ట్ వన్ ఐ థింక్. రెండు నెట్వర్క్లోనే ఉన్నాయి అనుకుందాం. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. రెండింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఈ రెండు సిస్టమ్స్ ఇంటరాక్ట్ అవ్వగలవు, మాట్లాడగలవు. ఇంటర్నెట్ కనెక్షన్ అనుకుందాం, సమ్ నెట్వర్క్ అందాం, నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆర్ ఇంటర్నెట్. ఇప్పుడు బ్రౌజర్ నుంచి అంటే ఒక పర్సన్ ఒక సిస్టమ్ ముందు కూర్చొని దాంట్లో ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో ఇలా టైప్ చేశాడు అనుకుందాం, http:// చూడండి సరే www.google.com అని ఇవ్వట్లేదు, కొద్దిగా డిఫరెంట్గా ఇస్తున్నా. అలా ఇచ్చి కంప్యూటర్ IP అడ్రస్ తెలుసా, అయితే అది 192.168.1.1. ఆ కంప్యూటర్లో
ఏ సర్వర్ ఉందో సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్ తెలిస్తే పోర్ట్ నెంబర్ ఇచ్చేయి. పోర్ట్ నెంబర్ ఎంత? 8080. పోర్ట్ నెంబర్ ఇచ్చాక ఆ సర్వర్లో ఉన్న అప్లికేషన్ నేమ్ తెలిస్తే అప్లికేషన్ నేమ్ ఇవ్వు. MTS వెబ్ యాప్ అని ఇవ్వు. ఈ URL టైప్ చేయి. ఎప్పుడైతే నువ్వు ఎంటర్ ప్రెస్ చేస్తావో క్లయింట్ నుంచి, ఇక్కడ నుంచి క్లయింట్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కదా, ఇంటర్నెట్లో 192.168.1.1 అనే ఐపీ అడ్రస్తో ఏదైనా కంప్యూటర్ ఉంటే ఆ కంప్యూటర్ కోసం సెర్చింగ్ జరిగింది. ఆ కంప్యూటర్లో 8080 పోర్ట్తో రన్ అవుతున్న సర్వర్ కోసం సెర్చింగ్ జరిగింది. ఆ సర్వర్లో వెబ్సైట్ ఉంటే MTS వెబ్ యాప్ అనే నేమ్తో ఆ వెబ్సైట్కి రిక్వెస్ట్ వెళ్తుందండి. అంటే దీన్ని బట్టి క్లయింట్ నుంచి రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది అనమాట. దీన్ని రిక్వెస్ట్ అంటారు. రిక్వెస్ట్ ఎటు వెళ్తుంది? సర్వర్కి వెళ్తుంది. ఎప్పుడైనా అంతే కదా, రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది, సర్వర్ ఏమో రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. సో నౌ రిక్వెస్ట్ ఈజ్ సెంట్ టు ద సర్వర్. యా, ఇప్పుడు చెప్పండి. 192.168.1.1 అనే ఐపీ అడ్రస్తో కంప్యూటర్ ఉందా? ఉంది. దాంట్లో 8080 పోర్ట్తో రన్ అవుతున్న సర్వర్ ఉందా? ఉంది. సర్వర్లో MTS వెబ్ యాప్ అని ఉందా? ఉంది. మరి ఈ వెబ్ యాప్ని యాక్సెస్ చేసావు కదా, ఇప్పుడు ఈ బ్రౌజర్కి ఏం వచ్చింది, ఏం డిస్ప్లే అయ్యిద్ది, ఎలాంటి వ్యూ వస్తుంది అంటే, రిక్వెస్ట్ ఎప్పుడైతే పంపించావో ఆ రిక్వెస్ట్లో వెబ్సైట్ నేమ్ తప్ప ఏ పర్టిక్యులర్ పేజ్కి రిక్వెస్ట్ ఇచ్చావో చెప్పలేదు. కాబట్టి ఆ వెబ్సైట్లో కనుక index.html పేజ్ ఉంటే ఆ index.html పేజ్ ఫస్ట్ రెస్పాన్స్గా క్లయింట్కి వచ్చింది. అంటే యాజ్ ఏ ఫస్ట్ రెస్పాన్స్, ఇది ఫస్ట్ రిక్వెస్ట్ అనుకో, అప్పుడు ఫస్ట్ రెస్పాన్స్గా ఏమొస్తుందో తెలుసా? index.html పేజే ఫస్ట్ రెస్పాన్స్గా క్లయింట్ సైడ్ డౌన్లోడ్ అయ్యి ఈ క్లయింట్ సైడ్ వచ్చేసి ఇక్కడ రన్ అయిద్దండి index.html ఫైల్. HTML కదా అది, బ్రౌజర్లో రన్ అయితే మనకి విత్ లుక్ గుడ్ డిజైన్ రాదు, అలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గూగుల్, అదిగో ఈ ఫస్ట్ పేజ్ కనిపిస్తుందా, దీని ఇండెక్స్ పేజ్ అంటాం. దాంట్లో ఎంత కోడ్ ఉందో చూస్తారా? మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ పేజ్ సోర్స్లోకి వెళ్ళండి. చాలా కోడ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ కోడ్తో మీకు ఏమైనా సంబంధం ఉందా? ఇదంతా జావా స్క్రిప్ట్ కోడ్ చాలా వరకు. అర్థమైందా? HTML కోడ్ కూడా ఉంది, జావా స్క్రిప్ట్ కోడ్ ఉంది, అన్ని మిక్స్ అయి ఉంది. నేను అడుగుతున్నా, ఆ కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది? గూగుల్ సర్వర్ నుంచి మన బ్రౌజర్కి వచ్చింది. నా కంప్యూటర్లో ఉన్న ఈ బ్రౌజర్కి వచ్చింది. ఈ బ్రౌజర్ HTML జావా స్క్రిప్ట్ కనిపిస్తే రన్ చేసి నీట్గా ఇదిగో ఇలా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అలా మనం ఫస్ట్ టైం రిక్వెస్ట్ ఇస్తే సర్వర్లో ఉన్న ఒక వెబ్సైట్లో ఉన్న హోమ్ పేజ్ అంటాం, అదే index.html పేజ్, అది మన క్లయింట్ సైడ్ వచ్చి క్లయింట్ సైడ్ రన్ అయింది. ఇది జరిగే ప్రాసెస్. ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ index.html పేజ్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయింది. ఆ index.html పేజ్లో ఒక లాగిన్ ఫామ్ ఉంది అనుకుందాం. ఇలాగా యూజర్ ఐడి, పాస్వర్డ్, ఒక చిన్న బటన్ కూడా ఉంది, ఒక సబ్మిట్ బటన్ ఏదో ఇచ్చావు అనుకుందాం, లాగిన్ బటన్ అనమాట ఇది. సో ఎప్పుడైతే index.html పేజ్ ఓపెన్ అయితే ఈ లుక్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు నువ్వు బటన్ని క్లిక్ చేసావు. ఏమని? యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి, యూజర్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం టైప్ చేయడం కుదరదు కానీ mts@gmail.com అట్లా ఏదో ఇచ్చాను అనుకుందాం. పాస్వర్డ్ ఏమో 12345 అని ఇచ్చాను అనుకుందాం. ఈ డేటాను ఎప్పుడైతే సబ్మిట్ చేశానో ఇప్పుడు సెకండ్ రిక్వెస్ట్గా ఏం వెళ్తుందో చెప్పగలరా? యాజ్ ఏ సెకండ్ రిక్వెస్ట్ user ID and password will be goes to the server.
సర్వర్లో ఉన్న ఏ పేజ్కి వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ హెచ్టిఎంఎల్ పేజ్లో కోడ్ ఉంటుంది. ఏ పేజ్కి వెళ్ళాలి అంటే లాగిన్ చెక్ డాట్ పిహెచ్పి జేఎస్పి ఏదో ఒకటి, ఓకే జేఎస్పి అని ఇద్దాం. అంటే ఈ ఫామ్లో ఈ హెచ్టిఎంఎల్ ఫైల్లో ఒక్క నిమిషం ఇక్కడ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్ ఐడి పాస్వర్డ్ ఎక్కడికి వెళ్తుందంటే ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్లో ఈ లాగిన్ ఫామ్ ఉందా అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు అనమాట. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎక్కడికి వెళ్ళాలి, సర్వర్ సైడ్ ఉన్న ప్రోగ్రామ్, సర్వర్ సైడ్లో వెబ్సైట్లో ఉన్న ఆ సర్వర్లో వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో ఉన్న ఏ పేజ్కి ఈ రిక్వెస్ట్ వెళ్ళాలనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాడు. దాన్ని బట్టి లాగిన్ చెక్ డాట్ జేఎస్పి పేజ్ ఉండుంటే, ఇది జేఎస్పి పేజ్ అనుకుందామా కొద్దిసేపు, నువ్వు ఇచ్చిన సెకండ్ రిక్వెస్ట్ ఈ జేఎస్పి పేజ్కి వచ్చింది అనమాట. ఈ రిక్వెస్ట్ డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ప్రాసెసింగ్ జరిగిద్ది. ఇంకా క్లియర్ చెప్పాలంటే ఇక్కడ నుంచి డేటాబేస్కి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు డేటాబేస్లో డిజైన్ చేసి ఇవేం చూపించట్లేదు మీకు, కానీ ఒక డేటాబేస్ ఉందనుకోండి, ఓకే, ఆ డేటాబేస్లో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందా లేదని చెకింగ్ లాగిన్ చెక్ చేసిద్ది అనుకోండి. సో సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ మనం ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ని తీసుకొని ఇక్కడ నుంచి డేటాబేస్కి కనెక్ట్ అయ్యి డేటాబేస్లో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందా లేదా చెక్ చేసి ఉంటే ఒక న్యూ హెచ్టిఎంఎల్ పేజ్ని ఒక మంచి లుక్తో మీకు సెండ్ చేస్తుంది. లేకపోతే ఇన్వాలిడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనే రెస్పాన్స్ని ఇది మళ్ళీ మీకు సెండ్ చేస్తుంది. రెస్పాన్స్ వస్తుంది మీకు. ఆఫ్టర్ ప్రాసెసింగ్ దట్ డేటా యూ విల్ గెట్ అ రెస్పాన్స్. ఎక్కడికి, క్లయింట్కి వస్తుంది. ఏ రెస్పాన్స్ వస్తుంది? ఏదర్ న్యూ పేజే రెస్పాన్స్గా క్లయింట్కి రావచ్చు, లేదా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇన్వాలిడ్ అని రావచ్చు, ఆర్ ఏ న్యూ పేజ్ విల్ బి డిస్ప్లేడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చామనుకోండి, జీమెయిల్ అకౌంట్లో, జీమెయిల్ అకౌంట్ ముందే క్రియేట్ చేసి ఉంటావు, అకౌంట్ క్రియేట్ చేసావు కాబట్టి అకౌంట్ డీటెయిల్స్ అని డేటాబేస్లో ఉంటాయి, అంతే కదా. అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? డేటాబేస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెక్స్ట్ టైం లాగిన్ అయ్యావు, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చావు అనుకుందాం. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? సర్వర్కి వెళ్తుంది అని చెప్తావు. సర్వర్కి వెళ్ళుద్ది, కానీ ఎక్కడికి? సర్వర్లో ఉన్న ఒక సర్వర్ సైడ్ ప్రోగ్రామ్కి. ఆ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి నువ్వు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ నీ యూజర్ ఐడి పాస్వర్డ్ కనుక మ్యాచ్ అయితే అప్పుడు ఒక న్యూ పేజ్ని ఇలా ఓపెన్ చేయదు నీకు. యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ అయితే ఇలాంటి వ్యూ రాదు నీకు. ఈ వ్యూ ఎప్పుడు వచ్చింది? యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ అయితేనే కదా. ఈ మెయిల్స్ ఇవన్నీ చూడగలుగుతావు నువ్వు, అవునా కాదా? అదే నేను అంటున్నా. సో ఈ ప్రాసెసింగ్ అంతా చూడు, ఎక్కడో కంప్యూటర్లో 192.168.1.1 అనే ఐపీ అడ్రస్తో ఉన్న ఒక కంప్యూటర్లో నీ అప్లికేషన్ని ప్లేస్ చేసావు. ఆ అప్లికేషన్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఉందనుకో ఈ కంప్యూటర్, మనం ఇండియా నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇండియాలోనే ఉందనుకో యూఎస్ఏ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఒకేసారి ఎంతమంది క్లయింట్స్ అయినా యాక్సెస్ చేయొచ్చు. ఇలాంటి అప్లికేషన్స్ని వెబ్ అప్లికేషన్స్ ఆర్ వెబ్సైట్స్ అంటాం. మరి ఇప్పుడు చెప్పండి, స్టాండ్ అలోన్ అప్లికేషన్కి దీనికి చాలా డిఫరెన్స్ లేదు. ప్రీవియస్ సెషన్లో మీరు చూసారా? చూడకపోతే ప్రీవియస్ సెషన్ చూడండి. ఆ ప్రీవియస్ సెషన్లో స్టాండ్ అలోన్ అప్లికేషన్ గురించి ఉంటుంది. ఏ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే ఆ సిస్టంలో మాత్రమే రన్ అయ్యింది. కానీ ఇది చూసావా, సర్వర్లో ఎక్కడో డిప్లాయ్ చేస్తే త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్. కాకపోతే నెట్వర్క్ కనెక్షన్ ఉండాలి రెండింటికిను. ఇంటర్నెట్టా, ల్యానా, మ్యానా రెండు ఒకే నెట్వర్క్లో ఉండాలి. అది సర్వర్ ఇంటర్నెట్లో ఉంటే మనం కూడా ఇంటర్నెట్లో ఉండాలి. సర్వర్ ఒక ల్యాన్లో ఉంటే ల్యాన్లో మనం కూడా ఉండాలి, మన డివైస్ కూడా ఉండాలి. అట్లా సేమ్ నెట్వర్క్లో ఉంటే చాలు, మనం యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వెబ్ అప్లికేషన్స్. ఇంతసేపు ఈ డిస్కషన్ ఎందుకు చేసామో చెప్పగలరా? మనం పైథాన్లో కూడా ఇలాంటి వెబ్సైట్స్ చేయగలం. పిహెచ్పిలో, .NETలో, జావాలో, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదర్ లాంగ్వేజ్ చాలా ఉన్నాయి. ఎలా అయితే మనం వెబ్సైట్స్ని చేయగలుగుతున్నామో అదర్ లాంగ్వేజ్లో, అలాగే మనం ఇక్కడ చేయొచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కరెక్ట్గా చేయొచ్చు, సింపుల్గా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. పైథాన్లో అయితే డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. దాంట్లో జాంగో అని, ఫ్లాస్క్ అని ఇలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి వెబ్సైట్స్ని డెవలప్ చేస్తారు పైథాన్లో. ఆ జాంగో ఏంటి, ఫ్లాస్క్ ఏంటి తర్వాత నేర్చుకుందాం, ఇప్పుడు ఏం అవసరం లేదు. ప్రస్తుతానికి ఇంట్రడక్షన్ క్లాస్లోనే ఉన్నాం కాబట్టి క్లోజ్ చేస్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మధు టెక్ స్కిల్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. మేము కొన్ని సబ్జెక్ట్స్ని, కొన్ని కోర్సెస్ని అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ డెప్త్ అన్ని వీడియోస్ని పెట్టబోతున్నాం. పైథాన్ కాదులేండి, పైథాన్ కొన్ని ఇంట్రడక్షన్ ఏముంటుందని
పైథాన్ కాకుండా పైథాన్ ఇది ఆన్లైన్ కోర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్లైన్ కోర్స్ కూడా ఇన్స్టిట్యూట్కి డైరెక్ట్గా వస్తే ప్రొవైడ్ చేస్తాం. ఎంత డెప్త్ మేము చెప్తాం, ఒక పర్టిక్యులర్ పాయింట్ గురించి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది మీకు తెలియడం కోసమే ఇదంతా చేస్తున్నాం. ఇంకా ఇక్కడ స్పెషల్ ట్రైనింగ్స్ అనేవి ఇవి ఉన్నాయి. మీరు తర్వాత మీకు తెలుస్తుంది స్పెషల్ ట్రైనింగ్ అంటే ఏంటనేది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వస్తే అక్కడ స్పెషల్ ట్రైనింగ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, మై మెయిన్ ఎయిమ్ ఈజ్, అర్థమవుతుందా, ఇన్ డెప్త్ క్లియర్గా చెప్పడం. మేము ఇప్పుడు ఇచ్చేది కూడా ఇప్పుడు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ఇంట్రొడక్షన్ పార్ట్స్ అని ఇస్తున్నాం కదా. ఈ డెప్త్ మీకు ఎక్కడ యూజ్ అవుతుందండి? పైథాన్ ఇన్ ఫ్యూచర్ నేర్చుకునేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని మళ్ళీ రివిజన్లా వస్తాయి మీకు. నా దగ్గర నేర్చుకోవచ్చు, మరి వేరే దగ్గర నేర్చుకోవచ్చు మేబీ. ఇవన్నీ హెల్ప్ అవుతాయని కొన్ని క్లాసెస్ని ఈ పైథాన్ కానీ లేకపోతే జావా కానీ ఇవన్నీ పెడదామని అనుకుంటున్నాం. అండ్ ఇవి కాకుండా ఎస్క్యూఎల్ కానీ, పిఎల్ఎస్క్యూఎల్ కానీ, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ కానీ, యాంగులర్ జేఎస్ కానీ, పిహెచ్పి కానీ, ఇట్లా పిహెచ్పి ఒకటి, డిఎస్ ఒకటి, డిబిఎంఎస్ ఒకటి, ఇవన్నీ ఫ్రీగానే ఆ కోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేయబోతున్నాం. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ and bye. See you in next video.